ఏలూరులో 35వ డివిజన్లో వీరమాచినేని విమలాదేవి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో జాతీయ బాలికా సంరక్షణ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ బాలికల విద్య, ఆరోగ్యం, రక్షణ వారి ప్రాథమిక హక్కుగా గుర్తించబడిందని, బాలికల పట్ల చిన్న చూపు తగదని, బాలికల చదువు ఇంటికి వెలుగు, అలాగే అభివృద్ధి సూచక అని తెలియజేశారు. మహిళలకు వారి హక్కుల రక్షణకై అనేక చట్టాలు రూపొందించబడ్డాయని, చిన్న వయసులో వివాహాలు ఆరోగ్యానికి హానికరమని, కాబట్టి మైనర్ వివాహాలు అరికట్టాలని, బాలికలపై జరిగే అత్యాచారాలను అరికట్టాలని, బాలికలను కుటుంబంలో చిన్నచూపు తగదని, ఆడపిల్లలకు తగిన ప్రాముఖ్యత ప్రస్తుత సమాజంలో కూడా కొరవడిందని, దానిని అధిగమించి అన్ని వర్గాల ప్రజలు బాలికల అభివృద్ధి కొరకు, వారి చైతన్యం కొరకు తగిన కృషి చేయాలని, మహిళలకు ప్రస్తుతం అనేక అవకాశాలు కల్పించబడుతున్నాయని, వాటిని ఉపయోగించుకుని మహిళలు విద్యాపరంగా ఎదగాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. ఈరోజు నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా ఈ యొక్క సమావేశం ఏర్పాటు జరిగిందండి. ఈ యొక్క బాలికల యొక్క వాళ్ళ తల్లిదండ్రులతో, వాళ్ళ తల్లులతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ఇక్కడ చెప్పేది ఏంటంటే, వాళ్ళ బాలికల యొక్క హక్కుల గురించి, వాళ్ళ యొక్క చట్టాల గురించి, జెండర్ బేస్డ్ వైలెన్స్ గురించి, చైల్డ్ మ్యారేజ్ గురించి, అట్లాగే సమాజంలో వాళ్ళ యొక్క బాధ్యత గురించి చెప్పడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కోఫీ అన్నన్ ఏమన్నారంటే, వెన్ ఎ గర్ల్ ఈజ్ ఎడ్యుకేటెడ్ అండ్ ఎంటైర్ నేషన్ విల్ బి ఎడ్యుకేటెడ్ అని చెప్పి కోఫీ అన్నన్ గారు అన్నారు. అదేవిధంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్న విషయాలు కూడా, అంటే ఉమెన్ ఎక్కడైతే సమాజంలో స్త్రీలు వాళ్ళ యొక్క అభివృద్ధి ఉంటుందో, ఆ యొక్క సమాజాన్ని, ఆ స్త్రీల అభివృద్ధిని ఒక స్త్రీల అదొక కొలమానంగా తీసుకుని ఆ దేశం యొక్క అభివృద్ధి అంచనా వేయచ్చని అన్నారు. సో వాటన్నిటి గురించి క్లుప్తంగా వీళ్ళతో సమావేశంలో చెప్దామని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.